కావుతుంది అది అది చెప్పండి ఒకసారి ఓకే రెండోది పెడతా ఒకటి పెట్టి పెట్టాలి తిండి కూడా తినాలి. ఇక్కడే ఇంకో వచ్చేమని వచ్చినప్పుడు నీరు కదా ప్రస్తుతం పెట్టేసి పెట్టుకోదు ఇప్పుడు వెయిట్ అయితే పెరుగు పెట్టాలి లేట్ అయితే అయ్యో నువ్వు ఇదన్నా పెట్టు చికెన్ కర్రీ ఇటు పెట్టు చికెన్ కర్రీ పెట్టుకుంటావు 2 గంటలు ఏమన్నాడు ఫోన్ చేస్తారు మళ్ళీ వస్తారులే చిన్నగా పడింది కానీ కానీ తర్వాతలేండి చికెన్
ಏನು బాబాయ్ తిను దోరి తీసురా ఎన్ని కావాలా సర్లే పెద్దది కావాలి అదే కూడా ఉంది ఇది ఆయన ఆడవాళ్ళ దగ్గర ఉన్నాడు ఆడవాడి దగ్గర ఉన్నాడు తిరుగుతుంది ఆడవాడు వచ్చాడు ఆడపడి మొత్తం జరగదు సాంబార్ వేయించుకోండి చికెన్ తిన్నా పైకి వస్తుంది మరి రెడ్డి గారు అందరూ అన్నారు
పెరుగేట ఉన్నాయాడు పక్కన పెట్టండి పెరుగేట ఉంది ఏడో పెట్టారు కట్ట పట్టింది ప్లేట్ ఇందాక నీకు ఇచ్చిన అనుకుంటుంది అది ఇవే ఒకటి అక్కడ తీసుకెళ్ళారు అడిగి ఎత్తుకెళ్ళడానికి అక్కడ తీసుకెళ్ళారు. అన్నం పెట్టి రైస్ ప్లేట్ తీసుకోండి లేదు ప్లేట్ ఒకటి తీసుకురా చిన్న ప్లేట్ ఒకటి డబ్బుల కోసమా ఆకులు రెండు చూడండి ఆకులు రెండు వస్తాయి బయటకు వచ్చినా ఫోన్ చేయండి. ఓకే చెప్పండి స్వీట్ ఉందో లేదు పెట్టారో లేదు ఉంది ఉంది వెళ్ళింది ఆఫీస్ పెట్టామంటాను తెలిసింది.
లోపల కూర్చోండి లోపల కౌంటర్ ఉంది కోల్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడికి రావాలి అసలు లోపల ఉంది ఇక్కడ చాలా ఉంటాను చాలా ఎంట్లో కూర్చోలేక అమ్మాయి బాగా వచ్చావా మళ్ళీ ఎందుకు రావద్దంటారు మీ అమ్మ కడుపు మాడాను లేకపోతే చాలా లోటు ఉంటే కదలకొని కూర్చుని తిని వస్తున్నాను మాయపడ్డారంటే ఒప్పు జనసంలో ఉన్నారో జనం చేశారు ఇదంతా మాత్రం ఊరుకో మాయపడ్డారు మర్చిపోయి తొందర అన్న మళ్ళీ వస్తావుగా తొందర పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశం గెలిపారు మన పార్టీ పేరు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే
దాంట్లో కూర తోడిచ్చు. ఏంద్రా దాంట్లో పోసి చికెన్
మహేంద్ర పైకి స్టూడియో తీసేసా స్టూడియో ఉందిగా కెమెరా ఇక అట్లా ఎలసల హోటల్ పెట్టిన కానీ చదివేది ర్యాలీ ఉంటే ఎందుకంటే మనుషులకు ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళు దగ్గర నుండి తిప్పిస్తున్నారు ఓన్లీ అమ్మాయి వెనకాల ముట్టుకుంటారు వద్దురా రే రచ్చ అయింది అగైన్ అంట మళ్ళీ వన్ మోర్ అంట మళ్ళీ ಬೆಳೆಗಳು ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ ಬೆಳೆಗಳು ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ
అట్లుండాలి ర్యాలీ అంటే నువ్వేమో తుసుకొని ఏంటి ఊరుకో తెరగదినట్టు ముగ్గురు చచ్చిపోయాడు కానీ అది పొరపాటు ఇచ్చే పడింది డాక్టర్ అదేం చేయాలి నరేంద్ర గారు ఒకసారి ఇక్కడికి రండి. మీరు దయచేసి ఎర్రగుంట్ల నరేంద్ర గారు ఇక్కడికి రండి. టెంట్ ఉంది అక్కడ, అక్కడ అందరు కనిపించాం, ఇక్కడ అందరు కనిపిస్తాం, పర్లేదు. మళ్ళీ జాయిన్ అవుతున్నారు. 11:30 మీటింగ్ ఉంది, ఆల్రెడీ గంట లేట్ అయింది. ఒక 5 నిమిషాలు బాబు. 999 వెహికల్ ముందుకెళ్ళిపోండి, ముందుకెళ్ళిపోండి. ఎంపీ గారు బయలుదేరుతారు. 999 వెహికల్ ముందుకెళ్ళండి. అదేనా ముందుకెళ్ళిపోమంటే మరి ఏమర్థం? కొద్ది ముందు కూడా మీరు అందరూ కూడా ఓపికగా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాంతం జయదేవ్ గారు తీసుకున్నటువంటి ప్రాంతం ఇది. జయదేవ్ గారి మీద మీకున్న అభిమానం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇలాంటి ఊర్లలో ప్రాంతంలో ఇది అంతా వారు వన్ సైడ్ అవ్వాల్సిన ఊర్లో ఇంకా కొన్ని ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసే వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉంది. మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం ఉండండి. ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీరందరూ ఆలోచించాలి. సంక్షేమ పథకాలన్నీ ఎవరు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఎవరు, ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు చేయాల్సిందే. అది గొప్పతనం కాదు ఏ ముఖ్యమంత్రినైనా కూడా. మీరు ఎప్పుడు 30 సంవత్సరాలుగా లేని సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గ్రామాల్లో అంత మంచి మంచి రోడ్లు వచ్చినాయి, అవునా కాదా? మరి 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కాదు కదా, కనీసం ఒక గుంత పూడ్చే పరిస్థితి ఉందా? ఒక తట్ట
వేసారా? ఎక్కడా వేయలేదు, ఏమీ వేయలా. ఇవి వేయకపోగా ఎక్కడైనా చాలా ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు రెండు సమస్యలు ఉన్నాయి. సకాలంలో నీళ్లు వదిలే పరిస్థితి లేదు. ఈరోజు నీళ్లు కొనుక్కునేటువంటి పరిస్థితి. మరి పోనీ పిల్లలకి ఏమన్నా మంచి జరిగిందంటే ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చిన పాపాన పోలేదు, లేదంటే ఒక ఉద్యోగం వచ్చిన పాపం లేదు. మన రోసే గారిని అడిగి ఏం ఉద్యోగాలు తెచ్చారంటే పెద్ద 2 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు తెచ్చారంట. అంటే 5,000 రూపాయల ఉద్యోగాలు, ఒక ఉద్యోగాల అంటే ఇక మేము బానిసల్లాగా బతకాల 5,000 రూపాయలతో అడుగుతా ఉన్నాం రోసే గారిని. అదేవిధంగా రోసే గారు, మనం ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే తప్పించి ఒక ప్రాంతానికి రాజధాని రాదు. మన అదృష్టం కొద్ది ఏదో రాజధాని వచ్చింది. రోసే గారు అంటారు 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఊపితే అలా తోలుబొమ్మలాగా ఊపుతా ఉన్నారు. 3 రాజధానులు కావాలని. ఆ వైజాగ్ వాళ్ళు మా కుద్దురా బాబు ఈ రాజధాని అని వాళ్ళు ముత్తుకుంటా ఉన్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ పోయి దొరికిన బిల్డింగులు, హాస్పిటల్స్, హోటల్స్ అన్ని నచ్చినవి అన్ని మాకు కావాలని చెప్పి ఆ బ్లాక్ మనీ ఇచ్చి అవన్నీ బలవంతంగా రాయించుకుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ తెలిసిపోయింది, అమ్మో ఈ అరాచకం, ఈ రౌడీయిజం మా ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ చక్కగా కొండలు లేకపోతే బీచ్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతాన్ని డబ్బుమయం చేసి, అవినీతిమయం చేసి రౌడీయిజం చేస్తా ఉన్నారు. అందుకే ఆ రోజు విజయమ్మ గారిని కూడా అక్కడ ఓడించారు. వాళ్ళు ఎందుకు ఓడించారంటే ఈ రాజకీయం ఈ రౌడీయిజాన్ని తట్టుకోలేక మళ్ళీ ఇక్కడ మా క్యాపిటల్ అని చెప్పి రౌడీయిజం చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళు రాజధాని ఇస్తారన్నా వద్దని వాళ్ళు పారేస్తే ఈయన బలవంతంగా ఋషికొండకి బోడిగుండు కొట్టి అక్కడ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకొని మనకు వచ్చిన రాజధానిని మన ప్రాంత వాసులు మాకు కావాలి బాబు ఈ రాజధాని మనం ఒత్తుకుంటే ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మందు మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు, ప్రతి కార్పొరేషన్ తాకట్టు పెట్టారు, రాష్ట్ర సంపదనంతా కూడా తాకట్టు పెట్టాడు. విపరీతమైన అప్పులు, ఇంక ఏమీ లేక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని చెప్పి మిగిలిన ఆస్తులను కూడా మనవాటిని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎవరికన్నా 1 సెంటు పట్టాలు ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నాం, ఆఖరికి ఆ 1 సెంటు పట్టాలను కూడా రేపు తాకట్టు పెట్టి అవి మీకు కాకుండా చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్ని ఆలోచించాలి. 1 సెంటు పట్టాల్లో ఎవరు ఇల్లు కట్టలేరు, ఒక గది కడతారు. నేను చూశాను, చాలా మందికి రావు, ఒకవేళ వచ్చినా కూడా వాటికి పిల్లర్లు ఉండవు. బ్లాక్ సాయిల్లో బ్రిక్స్ మీద ఇల్లు కట్టి స్లాబ్ వేస్తా ఉన్నారు. నేను వెళ్ళి చూస్తే బ్రిక్స్ మీద స్లాబ్ వేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే ఆ స్లాబ్ బ్లాక్ సాయిల్లో కూలిపోతే రేపు దిగిపోతే దానికి బాధ్యుడు ఎవడో, ఆ పండుకొని ఎవరైనా చచ్చిపోయారనుకోండి నిద్రపోయేటప్పుడు ఆ స్లాబ్ పడి, దానికి బాధ్యులు ఎవరో కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2 సెంట్లలో నిజమైన ఇల్లు, చిన్న ఇళ్ళైనా కూడా బొమ్మరిల్లులా ఉండే విధంగా ప్రతి పేదవాడికి కట్టించే బాధ్యత నేను రామాంజనేయులు గారి చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఓకే, చెప్పండి సమస్యలు. సార్ కొంచెం ఎంపీ గారు ఏదేవి గారు ఉన్నప్పుడు మ్యాక్సిమం రోడ్లు వేసాం, కానీ కొన్ని రైతాంగానికి వెళ్ళే రోడ్లు మాత్రం బాగా ఇంకా మట్టి రోడ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఎరువు కట్ట తీసుకెళ్లాలంటే 500 కూలీ అవుతుంది. అది కొంచెం మట్టి డొంకలు కూడా మన రైతాంగానికి ఫినిష్ చేస్తే లింక్ రోడ్లు సార్, అది ఒక్క సమస్య బాగా మెయిన్గా ఉంది. అలాగే తప్పకుండా లింక్ రోడ్లు, పాడైన రోడ్లన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాం. ఓకే అమ్మ, ఇంకా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా. మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మాత్రం చాలా సీరియస్ యాక్ట్. ఇది ప్రతి గ్రామంలో సర్వేలు చేసి రాళ్లు పాతారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చెక్కించి దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేస్తారంటే ఎక్కడ పోయినా ఆయన బొమ్మ కనపడాలంటే మనకి. మీరు అందరూ ఆలోచించండి. ఇలాంటి ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ 10 రోజుల్లో ఎవ్వరు రిజిస్ట్రేషన్లో స్థలాలు కానీ అమ్మటం కానీ కొనటం కానీ చేయొద్దు. వచ్చిన వెంటనే ఈ యాక్ట్ తీసేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతాల్లో ఎవరన్నా ఓట్లు వేయాలని ఇంకా అనుకుంటే నేను వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఆయన వస్తే ఇప్పుడున్న లిక్కర్ 200 వల్ల 400 అవుద్ది, లీటర్ పెట్రోల్ 100 నుంచి 125 రూపాయలు అవుద్ది. మీ కరెంటు బిల్లులు ఇంకా డబుల్ అవుతాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడా లేదు. ఒకళ్ళని కొట్టి ఇంకొకళ్ళకి డబ్బులు పెట్టాల్సిందే. ఆయన సొంత డబ్బులు పెట్టి ఇవ్వరు కాబట్టి మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటు వేయండి. ఇంకొకటి చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎవరికైనా ఇంకా వేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే, ఈ రాష్ట్రంలో నేను 3 లక్షల మెజారిటీతో, రామాంజనేయులు గారు 30,000 మెజారిటీతో, నారా చంద్రబాబు నాయుడు గారు 130 సీట్లతో గెలవబోతా ఉన్నాం. ఇది వాస్తవం. కాబట్టి మీ ఓట్లు ఎవరన్నా వేసే ఓట్లు ఉంటాయి, మురిగిపోబోతున్నాయి. కాబట్టి
మాతో కలిసి రండి. ఎందుకంటే ప్రతి బూత్లో ఎవరు ఏ పార్టీకి ఓటేసారో మాకు తెలిసిపోతుంది. అంటే మీకు ఏదో ఇబ్బంది పెడతామని కాదు, వాళ్ళకి ఓట్లు వేసినంత మాత్రాన. అంటే మాకు మంచి చేసి మాకు ఓట్లు వేసిన వాళ్ళ మీద మాకు ఆబ్వియస్గా కొంత ప్రేమ ఉంటుంది కాబట్టి మీకు కూడా మంచి చేస్తాం, వీళ్ళకి ఇంకా మంచి చేస్తాం. కాబట్టి ఇంకా మంచి చేసే దాంట్లో మీరందరూ కలవాలని, మనందరం కలిసి ఆనందంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ ఓటు మురిగిపోకుండా చూసుకోవాలి. ఈ రోజు రాత్రికి ఆలోచించండి, ఆలోచించి మనసు మార్చుకొని ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఈ రాజధాని ప్రాంతంలో అన్ని మీకు మంచి జరుగుతాయి. స్థలాలకు రేట్లు పెరుగుతాయి, మీకు ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పొలాలకి కానీ అన్ని గిట్టుబాటు ధరలు వస్తాయి రైతులకు. కాబట్టి ఆలోచించి చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ. ఆగండమ్మా, ఆగండి. నువ్వేందుకే? నీకేమైంది రోగం? ఆగను. ఆయన వెళ్ళనివ్వండి. సరే ఆగండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు, 123 సార్లు బటన్ నొక్కాడట. మరి 123 సార్లు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి 200 రూపాయల కరెంటు బిల్లు 1000 రూపాయలు ఎందుకు అయిందయ్యా స్వామి? మరి నువ్వు బటన్ నొక్కితే రైతులు ఒక్కొక్క రైతు 5,65,000 రూపాయలు అప్పుల్లో ఎందుకు కూరుకుపోయాడో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు బటన్ నొక్కితే 60 రూపాయలు పెట్రోల్ 110 రూపాయలు ఎందుకు దాటిందో చెప్పాలి. దేనికి నొక్కావు బటన్? 50 రూపాయల లిక్కర్ క్వార్టర్ని 120 రూపాయలు చేసినందుకు బటన్ నొక్కావా? డాక్రా సంఘాలకి చంద్రన్న ఇచ్చిన 5 లక్షల సున్నా వడ్డీని 3 లక్షలకు తగ్గించినందుకు బటన్ నొక్కావా? లేదా రైతులకు 3 లక్షల వరకు సున్నా వడ్డీని చంద్రన్న ఇస్తే దాన్ని సిగ్గు లేకుండా 1,00,000 రూపాయలకు తగ్గించినందుకు బటన్ నొక్కావా చెప్పాలి. నువ్వు బటన్ నొక్కడం ఏంటి? మేము నొక్కుతాము చూడు. రేపు 13వ తేదీ నువ్వు 123 సార్లు నొక్కితే మా కుటుంబాలు అప్పుల బాధల్లో కూరుకుపోయాయి. మా యువతకు ఉద్యోగాలు లేవు, పిల్లలకు సరైనటువంటి బడి లేదు. కానీ మేము నొక్కుతాం 2. ఒకటి ఎంపీ తమ్మసాని చంద్రశేఖర్ సైకిల్ మీద ఒక్కసారి నొక్కుతాం. రెండవది మా ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారి సైకిల్ గుర్తు మీద నొక్కుతాం. ఎందుకు నొక్కుతామో తెలుసా? 75 సంవత్సరాలుగా కుటుంబాన్ని లక్షాధికారులు చేసేటటువంటి ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు సూపర్ 6 ద్వారా. దానికి పవన్ కళ్యాణ్ చేయూతనిచ్చి సహాయం చేస్తున్నాడు. ఈ ఇద్దరిని దీవించడానికి మోడీ సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు చెప్తున్నా, ఈ అనంతవరపాడులో ప్రతి పేద కుటుంబాన్ని లక్షాధికారులు చేసి తీరుతాం. 5 సంవత్సరాల్లో లక్షాధికారులు చేయకపోతే ఇదే సెంటర్లో వచ్చి నా పేరు తిప్పి నేనే మాట్లాడతా. కాబట్టి దయచేసి మనం ఇంకా ఏది ఆలోచించద్దండి.
జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మద్దండి. ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇంకా వైసీపీ పట్ల ఉంటే వాళ్ళు రేపు ఏడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. మేము 2 సెంట్లు ఇస్తాం. మా వాలంటీర్లు వచ్చి చెప్తున్నారట ఇచ్చిన సెంటు తీసేస్తామని. తీసేయి సెంటు, రేపు 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇంకా వాలంటీర్లు వచ్చి చెప్తున్నారట పెన్షన్ తీసేస్తామని. నీ ముష్టి 3000 పెన్షన్ ముక్కుతూ మూలుగుతూ ఇచ్చిన 3000 మాకెందుకయ్యా? 200 రూపాయల పెన్షన్ ని 2000 చేసిన చంద్రబాబు అదే 2000 4000 చేయబోతున్నాడు. ఆ పెన్షన్ మాకు కావాలి. కానీ 7000 అంత తెలుసు. కాబట్టి నీ స్కీములు ఏమీ వద్దు. ఏముంది నీ స్కీముల్లో? అమ్మఒడి ఎవరికి కాబట్టింది? నీ అమ్మఒడి 3 బిడ్డలున్న తల్లికి ఒక్కరికి ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టుకొచ్చావు 5 సంవత్సరాలు. ఆ తల్లి అడుగుతుంది ఈ రోజు నా 3 బిడ్డలకు కూడా అమ్మక వందనంలో చంద్రన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి 15,000. ఆ స్కీమ్ కావాలి. కానీ నీ ముష్టి అమ్మఒడి ఎవరికి కావాలని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంకా ఏ స్కీము పని చేయదు. ఇంత మండు టెండలో కూడా మా గ్రామంలో ఇంతమంది సోదరి మనలు ఉన్నారంటే ఎంత కసితో ఉన్నారో అర్థం చేసుకో. అందుకే నేను ఎలక్షన్ కమిషన్కి మొన్న కోరా. నేను కూడా కలెక్టర్గా దాదాపుగా 10 ఎలక్షన్లు జరిపా. ఈసారి ఎలక్షన్లకి మీరు పెట్టబోయే ఈవీఎంలు గట్టి మెటీరియల్తో తయారు చేయండి అని. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మీద కసి ఉంది. 5 సంవత్సరాల కసి అంతా రేపు 13వ తేదీ బటన్ నొక్కితే నీ ఈవీఎం ఎక్కడ భద్రవుతుందో చూసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరాం. ఇంత కసితో ఉన్నటువంటి మా అనంతవరపాడు ఓటర్స్ ఒక్క దాటి మీద వన్ సైడ్ వారా. దారా వెంకట్రావు ఊరంతా ఒకవైపుంది, పల్లెలు మరొక వైపు వద్దు. పల్లె బిడ్డగా చెబుతున్నా, రేపు చంద్రన్న సూపర్ 6 వచ్చి కుటుంబాలు లక్షాధికారులు అవుతుంటే మీరు ఓటు వేయకపోతే మీకు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇదేమి సిమెంట్ రోడ్డు కాదు, ఓటు వేస్తే అందరికి వస్తుంది అని చెప్పడానికి. లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇవ్వాలి అంటే మీరు మాకు ఓటు వేస్తే ఇస్తాం, లేకపోతే లేదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా సైకిల్ గుర్తులకే ఓటు వేయాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. పోలరామాజీ గారి నాయకత్వం, పోలరామాజీ గారి నాయకత్వం, రమచారి గారి నాయకత్వం. పది మంది చేరతారండి. ఎవరు మరి జాయినింగ్ ఎవరు చేస్తున్నారు? సాధన వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా స్వాగతం. Thank you.
ఇంకా ఏమన్నా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు?
ఓకే మాట పెట్టుకోండి పెరుగు ప్యాకెట్ కొట్టిస్తా పెరుగు అయిపోయింది పేరు కూడా అయిపోయింది పురాణం పెట్టుకో పెద్ద ఏమవుతుంది ఏమవుతుంది పెరిగేసుకోరా ఆయన పైన పెట్టుకోవాలి ఏమవుతుంది కూర్చోరా అసలు నేను మీతో అయిపోయింది ఇప్పుడే వచ్చింది కూలింగ్ ఉంటుంది కానీ వేసి పెట్టుకోడా లేదు చాలు కొంచెం మంచి నువ్వు తీసుకో వస్తున్నాను అదే అబ్బాయి బాబాయ్ పేరు చెప్పి అబ్బాయి తీసుకోవడానికి ఎన్ని కన్నా చూడు